ఇక ఏడాది మొత్తంగా హైదరాబాద్ నగరంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎ- నమోదైనటువంటి సైబర్ క్రైమ్లు తర్వాత ఇతర నేరాల సంఖ్య వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా వరకు పోలీసుల యొక్క కృషి అనేది భారీగానే కనబడుతుంది. అయినప్పటికీ సైబర్ నేరాలు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం కూడాను అనేక నూతన శాస్త్ర విజ్ఞానాన్ని సాంకేతిక పరంగాను నూతన పోకడలతోటి ముందుకు వెళ్తోంది. అయినప్పటికీ కూడాను నేరాల సంఖ్య అదుపు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి దిశ ఈరోజు స్పెషల్గా ప్రచురించింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. టెక్నాలజీ పరంగా పెరుగుతున్న కూడా నేరాల సంఖ్య కూడా దానికి అంతకంతకు పెరుగుతోంది. సో దశాబ్దాల క్రిందట దారి దోపిడీలు జరిగి ప్రజలు చాలా నష్టపోయేవారు. ప్రస్తుతం దొంగలు ఆ రూటుని మార్చేసుకున్నారు. స్మార్ట్ వర్క్ తోటి ఇంట్లోనే కూర్చొని కోట్లు కోట్లు కొట్టేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. అయితే నెలలు సంవత్సరాల తరబడి సంపాదించుకున్నంత ఏమర్పాటుగా ఉంటే ఒక్క క్షణంలోనే కొట్టేస్తున్నారు. ఈ విషయం మీద సైబర్ క్రైమ్ విభాగం కూడాను చాలా వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్ని అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ నేరాలను కట్టడి చేయడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు తమ పనిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో పోలీసుల యొక్క వైఫల్యం ఉంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి అన్ని వేళలా అన్ని రంగాల్లో అన్ని కోణాల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో అట్లాంటిది ఇక్కడ ఇంకోటి చూస్తే ఇక్కడ కఠిన చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కూడాను కోరుతున్నటువంటి విషయము. అయితే సైబర్ నేరాలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ విఫలమవుతున్నదనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. సో లావాదేవీలు అన్నీ ఆన్లైన్లో పరంగానే జరుగుతున్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్ నుండి వేరొక బ్యాంక్ అకౌంట్కి డబ్బులు బదిలీ జరిగేటువంటి సమాచారం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లోకి ఆధార్, ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ ఇవన్నీ లింక్ చేసే ఉన్నాయి. అయినా కూడా సైబర్ క్రైమ్ ద్వారా జరిగేటువంటి నేరాలు ఎందుకు నియంత్రణ కాలేకపోతున్నాయి? సో అంతు చిక్కనేటువంటి ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరకట్లేదు. సాంకేతిక వ్యవస్థ కూడాను సమగ్రంగా ఉన్నప్పటికీ కూడాను ఆ తర్వాత ఈ వ్యవస్థను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టర్ బాగా అభివృద్ధి చెందుతున్న సైబర్ నేరాలను నిరోధించడంలో వెనుకబడి ఉన్నాం. భవిష్యత్తు తరాలని కలవరబెడుతుంది. నేరం చిన్నదైనప్పటికీ పడే శిక్ష పెద్దగా ఉంటే తప్ప సైబర్ నేరాలను నివారించలేమంటున్నారు అధికారులు. ఉదాహరణకు రైల్వే డిపార్ట్మెంట్కి చెందిన వస్తువులు, ఆస్తులను ఎవరైనా దొంగిలిస్తే, ధ్వంసం చేస్తే రైల్వే చట్టాలు చాలా వరకు కఠినంగా ఉంటాయి. సో రైల్వే శాఖను కించపరిచేలా ఏమైనా కథనాలు ప్రచురించిన, సినిమాలో చూపించిన, మరి ఇతర రకాలుగా తక్కువ చేసి చూపించిన కూడా వారి పట్ల వ్యవహరించే తీరు చాలా కఠినంగా ఉంటుంది. సో సైబర్ నేరాలను నియంత్రించాలంటే అదే స్థాయిలో ఆ నేరస్తుల మీద శిక్షలు కూడా ఆ రేంజ్లో ఉంటేనే ఇవి కట్టడి చేయడానికి సులభం అవుతుంది అనేటువంటిది ప్రజల్లో నుంచి కూడా వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన. ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. సో అయితే ఇదే రకంగా చూస్తే ఒకరి నుంచి ఏకంగా ఇక్కడ చూడొచ్చు 11 కోట్లు మాయం, డిజిటల్ అరెస్ట్ పేరుతోటి 0.566 కోట్లు. ఒక్క ఏడాదిలో బాధితుల సంఖ్య 1,00,000కు పైగానే వచ్చేసింది. కేవలం 10% మొత్తంగా రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్ 9.87%. మహిళల మీద పెరిగిన నేరాలు చూస్తే 4.78%. ఎదురు కాల్పుల్లో మరణించింది 14 మంది మావోయిస్టులు. సో ప్రైవేటు ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నటువంటి ఈ సైబర్ గాళ్ళ యొక్క చరిత్ర చూడండి ఒక్కొక్కటి. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఫ్రీ ఆఫర్స్, కేవైసీల పేరుతోటి సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్. ఈ ఏడాది సైబర్ నేరగాళ్ళు పూర్తిగా రెచ్చిపోయారు. మొత్తం నేరాల్లో 56% ప్రైవేటు ఉద్యోగులు బాధితులుగా ఉన్నారు. సో 2024లో 1,869.9 crores సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. వాటిలో సుమారుగా 50 కోట్లు
ప్రైవేటు ఉద్యోగుల నుంచే లూట్ చేశారు. తర్వాత స్థానంలో 10% తోటి 186 కోట్లతో సెల్ఫ్ ఎంప్లాయీస్లు చాలామంది బాధితులుగా ఉన్నట్టుగా ఇక్కడ ఈ వార్తా కథనం చూపిస్తోంది. సో ఈ రకంగా చూస్తే వారి యొక్క పర్సంటేజ్ ఏ రకంగా ఉంది అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం క్లియర్గా. ప్రైవేట్ ఎంప్లాయీస్ చూస్తే 56% నష్టపోయినట్టుగా కనబడుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ మాత్రము 10%. సో బిజినెస్ పీపుల్స్ 9%, స్టూడెంట్స్ 9%, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5%, హౌస్ వైఫ్స్ 5%, ఇతరులు 6%. సో ప్రైవేటు ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను యొక్క వారు 2024లో వారు జూలు విప్పినటువంటి నేరం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు పర్సంటేజ్లో చూసాము. ఆ తర్వాత ఇక్కడ ట్రేడింగ్ పేరుతోటి 11 కోట్లు కొట్టేశారు. సో అదే రకంగా అంటే ఒక వ్యక్తి నుంచి ట్రేడింగ్ పేరుతోటి 11 కోట్లు కొట్టేశారు. 34 విడతల్లో ట్రేడింగ్ లాభాలంటూ ఆశ చూపి దోచుకున్నారు. ఇక ట్రేడింగ్ పేరిట ఇన్వెస్ట్ చేయించి తొలుత అధిక లాభాలను చూపారు. ఆపై షేర్స్ లాభం అంటూ 800 కోట్ల రూపాయలు వరకు వచ్చిందన్నట్టు ఆశ చూపిస్తే విత్డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే ఇక అది సాధ్యపడలేదు. ఇన్వెస్ట్ చేయించిన వారికి సమాధానం కోరితే మొత్తం చెల్లిస్తే కానీ మిగతా డబ్బులు రావు అని చెప్పేసి 11 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి సంగతి. సో ఈ ఏడాదిలో 2024లో ఇది ట్రేడింగ్ పేరుతోటి 11 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక డిజిటల్ అరెస్ట్ పేరుతోటి 5.66 కోట్లు, అంటే డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఓ మహిళ నుంచి ఏకంగా 5.66 క్రోర్స్ని కొట్టేశారు. మీ మొబైల్ నంబర్లో పలు ఆర్థిక నేరాల్లో నమోదై ఉన్నదని చెప్తూ మనీ లాండరింగ్ కేసుల్లో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సో దోచేశారు. మళ్ళీ పోలీస్ అధికారులు అంటూ పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో వీడియో కాల్ చేసి మాట్లాడారు. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ సీజ్ చేయాలి అని వారు చెప్పిన అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎంచెక్క డబ్బులతోటి ఊడాయించేశారు. ఇక ఆఖరికి మేల్కొన్నటువంటి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం తెలిసిందే. సో ఇట్లాంటి డిజిటల్ అరెస్టుల పేరుతోటి చేసేటువంటి నేరాలు కూడాను ఇప్పుడు రకరకాలుగా పెరుగుతున్నాయి. అనేక రకాలుగా పోలీసు యంత్రాంగం కూడా దాన్ని కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది. సో మొత్తం మీద చూస్తే వాటి యొక్క పర్సంటేజ్, అరెస్టులు, నేరాలు ఏ విధంగా జరిగాయి 2024లో 2004 సంవత్సరంలో 2002 సైబర్ క్రైమ్లో అరెస్టులు అనేది చాలా విరివిగా జరిగాయి. సో దాని మీద ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నటువంటి నేరగాళ్ళని అంతు చూడడానికని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. వారిని అందరినీ కట్టడి చేసే ప్రయత్నంలో చాలా అనేక సెక్షన్లతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రజల్ని కూడాను అప్రమత్తం చేస్తూ ఎటువంటి మెలకువలు పాటించాలి అనే దిశగా వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారు. సో ఇక్కడ ఈ పేజీలో మనకు కనబడుతుంది క్రైమ్ రేటు 9.87% పెరిగిందని, ఆ తర్వాత గోల్డెన్ హోవర్లో మాత్రమే రికవరీ సాధ్యమని చెప్పేసి చెప్తున్నారు. ఇక కమిషనరేట్ జూన్లలో నమోదైన కేసులు చూస్తే వరంగల్లో 3531, సో అలాగే సంగారెడ్డిలో 3132, సైబరాబాద్లో చూస్తేను 25,112 కేసులు, ఇక హైదరాబాద్లో 20,299. అంటే మేమేం తక్కువ అంటూ సైబరాబాదు, హైదరాబాదు రెండు పోటీ పడుతూ నేరాల సంఖ్యలో రికార్డులే బ్రేక్ చేసే దిశగా ఉన్నాయి. ఇక రాచకొండ పరిధిలో చూస్తే కాస్త తక్కువనే ఉంది రికార్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు. 14,815 కేసులు ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో. సో అత్యధికంగా నమోదైంది చూస్తే సైబరాబాద్లో పరిధి లోపలనే ఎక్కువగా కేసులు నమోదయ్యి, ఆ తర్వాత హైదరాబాద్ లోపల. సో ఈ రికవరీలో కూడాను పోలీసులు అదే స్థాయిలో కూడా ముందంజలో ఉన్నారు. కాకపోతే కాస్త వెనక ముందు తోటి రికవరీ రేటు అనేది కొనసాగుతుంది. సో ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ మొత్తానికి 1,869 కోట్ల రూపాయలను కొల్లగొట్టేసినటువంటి ఈ సైబర్ నేరగాళ్ళని చరిత్ర మొత్తం 2024లో ఈ దిశగా ఉంది. సో అట్లానే చూస్తే జీరో డ్రగ్స్ అనేది తెలంగాణలో ఉండాలి, ఆ తెలంగాణలో డ్రగ్స్ అనేది లేకుండా ఉండాలనేటువంటిది లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ సర్కార్
తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అధికారులు చాలా రకాలుగానే కష్టపడ్డారని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు 1942 డ్రగ్స్ కేసెస్ నమోదయ్యాయి. ఆ తర్వాత 142.9 crores విలువ చేసేటువంటి 20 టన్నుల డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలన్నింటినీ పట్టుకున్నారు. వాటన్నిటిని సీజ్ చేసినటువంటి విషయం. ఇక 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడ్డది. ఆ తర్వాత ఆపరేషన్ ధూల్పేట్ పేరిట నిర్వహించింది. దానిలో 71 కేసులని నమోదు చేశారు. 300 అంటే 300 kgs ఆఫ్ గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా, అక్రమ అమ్మకాల మీద 539 హాట్స్పాట్లని ప్రొబిషన్ డ్రగ్స్ అండ్ ప్రొబిషన్ అధికారులు వాటిని గుర్తించారు. వాటి మీద కూడా కేసులు నమోదు చేశారు. వాటి మీద చాలా చర్యలు కూడా తీసుకునేందుకు రంగంని సిద్ధం చేశారు. మొత్తం మీద 2024 సంఘటనలు పరిశీలిస్తే అటు డ్రగ్స్, ఇటు సైబరాబాదులో, హైదరాబాదులో, రాచకొండ కమిషనరేట్ పరిధిలోను, ఇటు అనేక కమిషనరేట్ పరిధి లోపల నేరాల సంఖ్య గణనీయంగానే పెరిగింది. అదే స్థాయిలో పోలీస్ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. కఠిన చట్టాలు కూడా తీసుకుని వచ్చినట్టయితే ఈ సైబర్ నేరాలను అదుపు చేయడానికి చాలా సులువవుతుంది. సో ఇది ఇవాళ 2024లో జరిగినటువంటి సైబర్ నేరాల గురించి. సో మరొక వార్తతోటి, మంచి విశ్లేషణమైనటువంటి కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.